మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేయాలని భావించిన పోలీసులు వెల్డింగ్ పనుల వల్ల కొంత ఆలస్యం కనిపిస్తోంది. గత ఏడాది షార్ప్గా 6 గంటలకు స్టార్ట్ అయింది శోభాయాత్ర. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. అయితే 6:30 శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత 6:30 అని భావించారు. కానీ మరొక గంట సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెల్డింగ్ పనులు ఇంకా ఆలస్యం కావడంతో ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి 7ంటికి ఇటు మహాగణపతి శోభాయాత్ర స్టార్ట్ అవ్వబోతోంది. మహాగణపతి శోభాయాత్ర అనంతరం కూడా చిన్నగా ఇటు ట్యాంక్ బండ్ వరకు వెళ్లేసరికి ఇటు 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు గణపతి నిమజ్జనం ఎగ్జాక్ట్ గా 1:30 ప్లాన్ చేశారు. అది కాస్త అటు ఇటుగా అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో మరొక గంటలో ఇటు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. అయితే ఎంతో మంది భక్తజనం నడుమ మరో గంట అనంతరం కూడా శోభాయాత్ర స్టార్ట్ అవుతోంది. ఇక శోభాయాత్ర అనంతరం కూడా ఎగ్జాక్ట్గా 1:30 ఇటు శోభాయాత్రను ముగించుకుని నిమజ్జనం చేసే దిశగా ఇప్పటికే అధికారులు ప్లాన్ చేశారు. కానీ ఆలస్యం అవుతూ ఉండటం కారణంగా మరొక గంట ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2 గంటలకు లేదా 2:30 వరకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెల్డింగ్ పనులు కొంత ఆలస్యం అవ్వడంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది షార్ప్గా 6ంటికి ఇటు శోభాయాత్ర షురూ అయింది. కానీ ఈసారి గంట ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా కరెక్ట్గా 6 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత 6:30 కదిలిద్దాం అనుకున్నారు. కానీ ఇంకొక గంట ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెల్డింగ్ పనులు ఆలస్యం కావడంతో ఇటు మరొక గంట ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాగణపతి భారీ గణపతి విగ్రహం 69 అడుగుల భారీ గణపతి విగ్రహం యొక్క వెల్డింగ్ పనులు పూర్తవుతున్నాయి. అయితే ఈ వెల్డింగ్ పనుల్లో జాప్యం కారణంగా మరికొద్దిసేపు ఇటు శోభాయాత్ర కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంకా మరొక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా ఇటు పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణేశుడి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. 10 రోజులు పూజలు అందుకున్న మహాగణపతి ఇంకో మరొక గంటలో ఇటు శోభాయాత్రలో పాల్గొని ఆ తర్వాత నిమజ్జనానికి సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ కరెంట్ అప్డేట్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, బ్యాక్ టు యూ. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇటు వెల్డింగ్ పనుల్లో జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక గంట ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఎగ్జాక్ట్గా 6 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి మూమెంట్ అనేది స్టార్ట్ చేయాలని భావించినప్పటికీ కూడా వెల్డింగ్ పనులు లేట్ అవ్వడం వల్ల మరి కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 6 నుంచి 6:30 లోపే కదపాలి గణనాథుడిని ఇక్కడ నుంచి అని భావించినప్పటికీ స్టిల్ ఇంకా వెల్డింగ్ పనులు అనేవి అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఆల్రెడీ పబ్లిక్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. చెప్పిన టైం కంటే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఎక్కడికక్కడ టెక్నాలజీని యూజ్ చేస్తూ వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ అంటే 2024లో మనం చూసుకుంటే నేరుగా 6 గంటల కంటే 6 గంటలకి ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అనేది ప్రారంభమైంది. 1 గంట కల్లా నిమజ్జనం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇయర్ కూడా 1 గంట కల్లా నిమజ్జనం చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా మూమెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అనంతరం సరే అంటే లేట్ స్టార్ట్ అయింది కదా అని ఫాస్ట్గా నడిపేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. శోభయాత్ర అనేది మెల్లగా కొనసాగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మూమెంట్ అనేది మెల్లగా జరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా కూడా చేయాలి
కూడా భావిస్తున్నారు. ఇక పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వచ్చేటటువంటి మహిళా భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. టీం పోలీసులతో పాటు ఇతర మఫ్తీలో కూడా పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 30,000 మంది దాకా ఈరోజు బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శోభయాత్ర సమయంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతోంది సార్? ప్రధానంగా లైవ్ లో ఉన్న ఒక్క నిమిషం సార్, ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే భారీగా పబ్లిక్ వస్తారు. శోభయాత్ర అనేది ఒక అంటే మనం చూస్తుంటే ఇది ఒక టఫ్ జాబ్ లాంటిది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓకే, ఆనందంతో కూడిన టఫ్ జాబ్ ఇది. శోభయాత్ర, నిమజ్జన యాత్ర ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 1 గంట వరకు రీచ్ అయిపోతాం మేము నిమజ్జన స్థలికి. 2 కిలోమీటర్స్ ఉంటుంది కంచెలి. ఇటు నుంచి బయలుదేరి రాజ్దూత్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని సెక్రటరియట్ ముందర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని నిమజ్జన స్థలికి చేరుకుంటాము. పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్కి షాను, హైదరాబాద్ యొక్క ప్రాశస్త్యము భారతదేశంలో ఇంత బడా గణేష్ యొక్క ప్రాశస్త్యం ప్రతి దగ్గర ఉంది. మేము చూస్తున్నాం కదా, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారు. డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కమిషనర్ గారు సివి ఆనంద్ సార్ గారు కావచ్చు, మా అడిషనల్ సిపి మాన్ సార్ కావచ్చు, మా డీసీపీ శిల్పావళి మేడం గారు కావచ్చు, అందరు కూడా పూర్తి స్థాయిలో దీన్ని రివ్యూ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మేము ఎంత చేసినా కానీ 1000 మందికి చేయాలన్నప్పుడు పర్సనల్ అటెన్షన్ అనేది ఉండదు. కాబట్టి పర్సనల్ భక్తుల మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఎలాంటి జాగ్రత్తలు? చిన్నపిల్లల్ని తీసుకొని రాకూడదు. ఎందుకంటే మీరు గణేష్ అప్పుడు దర్శనప్పుడు చూసిన చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని రాకండి. ఎందుకంటే స్టాంపెడ్ సిచ్యువేషన్ ఉంటుంది, అంటే అంత రద్దీగా ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకొని రాకండి, గర్భిణీ స్త్రీలు రాకండి. ఎవ్రీ టైం గణేష్ నిమజ్జనం అయితే చూసుకోవచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త మీరు తీసుకోండి, అంతా బాగా జరుగుతుంది. సార్, ప్రధానంగా మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో టీం పోలీసులు కానివ్వండి, ఎంతమంది పోలీసులు ఈరోజు ఆన్ డ్యూటీలో ఉన్నారు? ఈరోజు హైదరాబాద్ సిటీలో 8,000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. అందరూ ఏదో ఒక విధంగా ఈ గణేష్ యొక్క అంటే ఇప్పుడు బడా గణేష్ యొక్క బందోబస్తు అంటూ సపరేట్ ఏమి ఉంటుంది, కానీ ఇది దాంట్లోనే మిళితమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ మార్గులో కావచ్చు, ట్యాంక్ బండ్ మీద కావచ్చు, ఆల్రెడీ బందోబస్తు ఉన్నది. ఆల్మోస్ట్ లాస్ట్ 10 డే, 3rd డే, 1st డే నుంచి బందోబస్తు జరిగింది. 3rd డే నుంచి మరి ఎక్కువైపోయింది. నిన్న నైట్లో కూడా కొన్ని 100 విగ్రహాలు పడ్డాయి, మొన్న నైట్లో 1000 విగ్రహాలు పడ్డాయి. కాబట్టి ఆ లెవెల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కానివ్వండి, లేదంటే కంట్రోల్ రూమ్ కానివ్వండి, ఎక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా? సీసీ కెమెరాలు ఇక్కడే ఉంటుంది కంట్రోల్ రూము. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ ఉంటే మాకు ఎన్టీఆర్ మార్గులో కూడా ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కదలిక పైన మా యొక్క దృష్టి అనేది ఉంటుంది. సో మొత్తానికి ఎటువంటి ఇష్యూస్ జరగకుండా అంత రెడీగా ఉందంటారా బందోబస్తు అంతా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆయనను చూసుకుంటాడు, అంతా మా ద్వారా చేయిస్తాడు. ఆయన అంటాడు, మేము చేస్తాము. మొత్తానికి అయితే పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నామని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రధానంగా 1000 కెమెరాలతో పాటు పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఎక్కడ చీమ చిటుకుమన్నా సరే వెంటనే కనిపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొంతమంది ఫారినర్స్ కూడా గణనాథుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఈ 9 రోజుల పాటు కూడా మనం చూసాం, దేశ నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక శోభయాత్ర చూడడానికి కూడా ప్రత్యేకంగా టెక్సాస్ నుంచి వచ్చారంటే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Hi, my name is Ivan. Okay, where are you from? I'm from Texas. Actually, you are from Texas only, or you are from India? No, I'm not from India. I'm from Texas. Okay, so why you came here today? I came here to see Ganesh. I heard that they were going to have the immersion today, so I wanted to see before I got immersed into water. So you came only for immersion today? Today, yes. Yeah. So how you are feeling after seeing this Bada Ganesh? Oh, it's amazing. I mean, it's huge. I haven't seen anything like it in the States, so it's definitely an exciting, fun feeling. Okay, this is your first time, or in previous you came? First time I visit India. Yeah. You're going to participate in Shobhayatra? I went to. I'm sorry. Say again. Shobhayatra means from here to Tank Bund. You're going?
Oh, I'm gonna try to, yeah, if I can. I was here for 2 weeks, and then tomorrow I leave, so I got limited time. సో మొత్తానికి టెక్సాస్ నుంచి వచ్చారు, యాక్చువల్లీ నిమజ్జనం చూడడానికి వచ్చారంట అరవింద్. కానీ కేవలం ఇక్కడ నుంచే కాదు, వివిధ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే బడా గణేష్ అనేది దేశంలోనే ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటిగా నిలుస్తుంది. యాక్చువల్లీ వినాయక చవితి అనేది మొత్తం ముంబైలో చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటారని గతంలో భావించినప్పటికీ కూడా ప్రజెంట్ మన హైదరాబాద్లో కూడా ముంబై రేంజ్లో గణనాథుడిని సెలబ్రేషన్స్, అటు గణనాథుడు మొత్తం 9 రోజుల పాటు కూడా అదేవిధంగా అన్ని జోష్ఫుల్గా చేస్తున్నారు. ఇది వరకు మనం చూస్తే గణనాథుడి నిమజ్జనం రోజే అన్ని బ్యాండులు పెట్టడం కానీ, డీజేలు కానీ, లేదంటే ధూమ్ధామ్ సెలబ్రేషన్స్ అన్ని సర్తాజ్ నిమజ్జనంకు ఉండేవి. కానీ ఈ ఏడాది నుంచి గణేష్ ఆగమనం అంటూ కూడా గణేష్ వస్తున్నటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున డీజేలు పెట్టి ధూమ్ధామ్గా గణనాథుడిని వెల్కమ్ చేస్తున్నారు. గణనాథుడి పండుగకి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మతం తేడా లేకుండా, భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా గణనాథుడి 9 రోజుల పాటు కూడా వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకు కలిగిన విధంగా కూడా గణనాథుడికి పూజలు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనం పండగలు అనేవి, కొన్ని పండగలు ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతాయి, కొన్ని పండగలు ఆ ఒక్క రోజుకి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ వినాయక చవితి మాత్రం యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇళ్లలో గణనాథుడిని పెడతారు, ప్రతి ఒక్క ఏరియాస్లో పెడతారు. అపార్ట్మెంట్ కానీ, మండపం కానివ్వండి, లేదంటే అసలు ఒక రేంజ్లో చేసే వాళ్ళు ఉంటారు. నార్మల్గా చిన్న ఒక గుడిసెలాగా వేసి కూడా ఆ గణనాథుడిని 9 రోజుల పాటు కొలుస్తూ ఉంటారు. సో మనం చూసాము గత కొద్ది రోజుల నుంచి వీధి వీధి, వాడ వాడ, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ గణనాథుడు కొలువు తీరాడు. 9 రోజుల పాటు కూడా అనేక పూజలను అందుకున్నాడు. ఇక గణనాథుడి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయంటే, అంటే వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు కూడా ప్రతి ఒక్క వీధిలో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఒక దగ్గరకు అయ్యి చక్కగా కుంకుమ పూజలని, లేదంటే అన్నదాన కార్యక్రమాలని, నిమజ్జనం చేసినటువంటి సమయంలో కూడా చక్కగా కోలాహలంగా కూడా గణనాథుడికి నిమజ్జనం చేస్తారు. మరి అలాంటి గణనాథుడు అనేక పూజలు అందుకునేటటువంటి గణనాథుడు, దట్టు బడా గణేష్. ఖైరతాబాద్ అంటేనే ఆ బడా గణేష్కి ఫేమస్. దాదాపు 71 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆ గణనాథుడిని కొలువు తీరుతూ ఉన్నాడు. 71 సంవత్సరాల నుంచి, అంటే మొదటి సంవత్సరం ఒక్క అడుగు నుంచి 2023లో మనం చూసుకుంటే 70 అడుగులకు ఆ గణనాథుడు చేరాడు. ఒక్కొక్క అడుగు కూడా పెరుగుకుంటూ ప్రతి ఏడాది కూడా మరింత వైభవంగా, మరింత అంగరంగ వైభవంగా కూడా లక్షల భక్తులకు దర్శనమిస్తూ కూడా ఆ గణనాథుడి ఉత్సవాలు అనేవి జరిగాయి. ఇక మొత్తానికి గణనాథుడి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. లాస్ట్ ఇయర్ 70 అడుగులు ఉన్నటువంటి గణనాథుడు ఈసారి 69 అడుగులు, అంటే 1 అడుగు నుంచి 2023 వరకు కూడా 70 అడుగులు పెరిగినటువంటి గణనాథుడిని తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క అడుగుని తగ్గించుకుంటూ వస్తున్నారు. 2024లో 70 అడుగులు ఉన్నటువంటి గణనాథుడు ఈరోజు 2025 సమయానికి 69 అడుగుల గణనాథుడికి చేరాడు. 69 అడుగులు కూడా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణనాథుడిగా కూడా నామకరణం చేశారు. ఒక్కసారి ఆ గణనాథుడిని చూడొచ్చు. ఈ ఏడాది 3 ముఖాలతో 5 పడగలు ఉన్నటువంటి సర్పంతో కూడా దర్శనమిస్తున్నాడు. యావత్ భక్త కోటికి అభయం ఇస్తున్నట్టుగా ఎంత చక్కగా కూడా రూపుదిద్దారో ఇయర్. అటు రైట్ సైడ్ జగన్నాథుడికి సంబంధించినటువంటి విగ్రహాలే కానివ్వండి. అయితే ఈ ఏడాది మాత్రం దాదాపు 30 లక్షల దాకా కూడా భక్తులు వచ్చి గణనాథుడిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకొని ప్రస్తుతం మరి కాసేపట్లో ఆ గంగ ఒడికి గణనాథుడు చేరబోతున్నాడు. చేరేటటువంటి గణనాథుడి శోభయాత్రలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణనాథుడి ముందు కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు కేవలం పోలీసులు, మీడియాకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ కూడా పబ్లిక్ ఒక్కొక్కరుగా చేరుకున్నారు. యాక్చువల్లీ 6 గంటలకి ఈ ఏదైతే ఆ శోభయాత్ర అనేది ప్రారంభం అవుతుంది అని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం వెల్డింగ్ పనులు అనేవి లేట్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో శోభయాత్ర ప్రారంభమవుతుంది. శోభయాత్ర ప్రారంభమైన తర్వాత 1 గంట వరకు కూడా గణనాథుడు రీచ్ అయిపోయి గంగ ఒడికి చేరే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ రూట్ గుండానే గణనాథుడు వెళ్తాడు. ప్రధానంగా మొదటిగా ఖైరతాబాద్ ఇక్కడ శోభయాత్ర ప్రారంభమై రాజ్దూత్ వరకు వెళ్ళి అనంతరం సెన్సేషన్ థియేటర్, తర్వాత
తర్వాత టెలిఫోన్ భవన్, అనంతరం సెక్రటేరియట్ ముందు నుంచి క్రేన్ నంబర్ 4 బాహుబలి క్రేన్గా పిలిచేటటువంటి ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి క్రేన్లో ఆ 69 అడుగులు ఉన్నటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణనాథుడు గంగ ఒడికి చేరుకొని ఉన్నాడు. ఇక్కడ కేవలం ఇందాక నుంచి మనం చెప్తున్నట్టుగా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ మార్గం. కానీ లక్షల భక్తులతో ఇసుకేసే రాలనంత జనంతో అడుగడుగున కూడా ఒక్కొక్క అడుగు పడాలంటే కూడా గంటలు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది, నిమిషాలు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మెల్లగా శోభయాత్ర కొనసాగుతుంటుంది. మొత్తానికైతే 1 గంట వరకు కూడా నిమజ్జనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో చూడాలి మరి 1 గంట వరకు నిమజ్జనం అయిపోతుందా లేదంటే ఆలస్యం జరుగుతుందని. మొత్తానికైతే మరి కాసేపట్లో విశ్వశాంతి మహాశక్తి గణనాథుడి శోభయాత్ర అయితే ప్రారంభం కానుంది. సర్తాజ్. Thank you, Hema. Thanks for the updates. So, Khairatabad Mahaganapathi